మీరు ఢిల్లీకి పోతా అంటున్నారు కదా, 3 రోజులు ఎందుకు పూర్తి స్థాయిలో నిరాహార దీక్ష చేయరి. ఇటు రేవంత్ రెడ్డి గారు, అటు రామచంద్రరావు గారు, ఇటు కేసీఆర్ గారు, మీ ముగ్గురు కలిసి నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి 42% రిజర్వేషన్ కోసం. మేము మద్దతు ఇస్తాం. మిమ్మల్ని ఎవరు లేపకుండా, మీరు నిరాహార దీక్షలోంచి మిమ్మల్ని ఎవరు లేపకుండా మేమందరం కావాలంటాం. మీరు చేయండి. మీ నిరాహార దీక్ష భంగం కాకుండా అటెంకల సుక్క నీరు కూడా ఉంచాం. బీసీలంటే ఒక రాజకీయ వస్తువుగా ఇన్ని రోజులు ఆడుకుంటొచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలమంతా ఒక్క తాటి మీదకి వచ్చినాం కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే బీసీలో జరిగినటువంటి అన్యాయాన్ని మేము ఇక్కడ ఒకసారి డాటా ఇక్కడదే ఒకటొకటి ఇగో ఎందుకు బీసీల కొంపలు ఎట్లా మునిగినాయో ఇక చూడ్రి. హెచ్ఎండిఏలో ఈ అగ్రవర్ణాలు పెట్టిన కబ్జాలు 2,08,745 కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జా పెట్టిన అగ్రవర్ణాలు. ఇగో సర్వే నెంబర్లతో సహా డాటా ఇస్తాం, తీసుకోండి. హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రులు మొత్తం అగ్రవర్ణాలే ఉన్నాయి. ఇగో ఆ డాటా ఇస్తాం, తీసుకోండి. ఇక్కడదే మొత్తం విద్యా వ్యాపారాన్ని మలిచి మా బీసీల నోట్లో మట్టి కొడుతున్నటువంటి ఇగో విద్యా వ్యాపారం మొత్తం అప్పర్ క్యాస్ట్ చేతిలోనే ఉంది. ఇగో ఈ డాటా కూడా మీడియా ముందు పెడతా ఉన్నాం. అలాగే మొత్తం బీసీలను ఉద్ధరిస్తున్నా అని చెప్తున్నటువంటి వీళ్ళందరూ కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కూడా నిజంగా బీసీల కోసం పనిచేసినంటే బీసీలు బాగుపడాలి కదా. తెలంగాణ రాష్ట్రంలో 100 మంది రిచెస్ట్ పీపుల్ ఎవరున్నారా అంటే 100 మందిని టాప్ 100 తీస్తే 84వ ప్లేస్ లో ఒక బీసీ ఉన్నాడు. మిగతా వాళ్ళంతా అప్పర్ క్యాస్ట్ లైన్లా. ఇది వాళ్ళదే. జుడిషియరీలో అప్పర్ క్యాస్ట్ వీళ్ళే. సీఎంఓ దగ్గర నుంచి మొదలు పెడితే గ్రామ సర్పంచ్ దాకా అప్పర్ క్యాస్ట్ వాళ్ళ డాటా ఇది వాళ్ళదే. ఇక ఇట్లా అవన్నీ వాళ్ళకి ఇచ్చేయండి. జెడ్పీటీసీల దగ్గర నుంచి మొదలు పెడితే అయ్యా ఎంతమంది జెడ్పీటీసీలు సార్? వీళ్ళు 192 మంది జెడ్పీటీసీలు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. ఇందులో 70% జెడ్పీటీసీలు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తీసుకున్నారు. ఇందులో జనరల్ కోటాలో ఆ జెడ్పీటీసీలది విత్ ఫోన్ నెంబర్తో సహా మీ అందరికి ఇస్తా ఉన్నా. సర్పంచ్లకు సంబంధించి బీసీలకు ఏం జరిగిందో ఈ డాటా మీడియా ముంగడ పెడతా ఉన్నాం. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మాకు అంతో ఇంతో గ్రామీణ వాతావరణంలో, గ్రామీణ ప్రాంతంలో బీసీలు రాజకీయంగా జనరల్ సీట్లలో పోటీ చేసి కనీసం 50 సంపాదించుకున్నారు. ఇలా ఆల్రెడీ మాకున్నది ఇచ్చిపెట్టి, మాకు వస్తున్న దాన్ని పక్కకు పెట్టి, మాకు విద్యా ఉద్యోగాల విషయంలో జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పకుండా ఆ అంశాన్ని పక్కకు బారేసి కొత్త డ్రామా తెరలేపారు. కాబట్టి బీసీ ప్రజలారా, ఈ వేదిక నుంచి బీసీ జేఏసీ ప్రకటిస్తా ఉంది, మీరు 42% రిజర్వేషన్ తీసుకొస్తే పూలదండలు, లేకపోతే నల్ల జెండాలు. విద్యా వైద్యంలో కూడా ఓన్లీ లోకల్ బాడీ కాదు, విద్యా వైద్యంలో కూడా 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఢిల్లీకి పోయిన వాళ్ళు ఢిల్లీ నుంచి రారి. ఉద్యోగాల విషయంలో 42% తేలాల్సిందే.